హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటూరు ఆర్జే కుకింగ్స్. ఈరోజు మన ఛానల్లో నోట్లో నీళ్ళూరించే బెండకాయ పులుసు చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులుసు అనేది మనం చపాతీలోకి, రైస్లోకి చాలా మంచిగా టేస్టీగా తినేసేయచ్చు. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఎక్కువగా బెండకాయ తినరు కదండి. ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా తినేస్తారు. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఎలా చేయాలో ఈ బెండకాయ పులుసు చూద్దాం రండి. ముందుగా మనం కేజీ బెండకాయలు తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్లు వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా. అదేవిధంగా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసుకొని ఇలా ఒక 2 లేదా 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గించాలి బెండకాయల్ని. చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ అనేది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసిన తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 కప్పు ఉల్లిపాయ వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం ఆవాలు, జీలకర్ర, అలానే కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు. ఇలా వేగించిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని మరలా 1 నిమిషం వరకు కలపాలి. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అలానే 2 కప్పుల టమాటాలని ఇలా ప్యూరీ లాగా తయారు చేసుకొని వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. నార్మల్ టమాటాలు వేస్తే కూడా బాగానే ఉంటుంది. ఇలా చేసి చూడండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే అందులోకి కొంచెం కారం 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలానే కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇలా మనం ఇందులోకి జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది కర్రీ అనేది. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఇలా మనం ఈ కర్రీలోకి చికెన్ మసాలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అలానే కొంచెం చింతపండుని మనం నానబెట్టుకొని రసం తీసి ఈ చింతపండు రసాన్ని మనం ఈ ప్యూరీలోకి వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. అంటే ఎక్కువగా చింతపండు వేసుకోకూడదు, పులుపు ఎక్కువ అయిపోతుంది. వీడియోలో చూపించినట్లు కొంచెం వేసుకొని ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనం ఇలా మూత తీస్తే పైకి ఆయిల్ తేలుతూ ఉంటుందండి. అప్పుడు ముందుగా మనం మగ్గించి పెట్టుకున్న బెండకాయల్ని వేసుకోవాలి. వేసి ఒక 5 నిమిషాల వరకు మనం ఫ్రై చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపోయినంత వాటర్ వేసుకొని ఇలా వీడియోలో చూపించినట్లు కలుపుకోవాలి. 1 నిమిషం వరకు కలుపుకొని అలానే మూత పెట్టేసి ఒక 5 లేదా 10 నిమిషాల వరకు ఈ బెండకాయలు మగ్గేంత వరకు మనం ఈ కూరని మగ్గించాలి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి వేడివేడిగా తినేస్తే చాలా చాలా సూపర్ ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.